అండి అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి దుబాయ్ మెట్రో గురించి మాట్లాడుకుందాం. మీకు ఏదైతే రెడ్ లైన్లో కనిపిస్తుందో అది రెడ్ లైన్ మెట్రో అనమాట. ఏదైతే గ్రీన్ లైన్లో కనిపిస్తుందో అది గ్రీన్ లైన్ మెట్రో. అది క్రీక్ నుంచి ఎటిసాలడ్ వరకు. ఇది వచ్చేసి సెంటర్ పాయింట్ నుంచి ఎక్స్పో 2020 వరకు ఆర్ యూఏ ఎక్స్చేంజ్ 2 ట్రైన్లు. ఇప్పుడు ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్స్ రెడ్ నుంచి గ్రీన్కి మారాలన్నా గ్రీన్ నుంచి రెడ్కి మారాలన్నా 2 స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి బుర్జుమాన్, ఒకటి యూనియన్. ఆ 2 స్టేషన్స్లో ఇంటర్చేంజ్ అవ్వచ్చు. ఈ బోర్డ్ వచ్చేసి ఫేర్స్ అండ్ ఫైన్స్, అంటే మనకి ఏమైనా మిస్టేక్ చేస్తే ఫైన్స్ ఎంత ఉంటాయి అండ్ ఎంత రీఛార్జ్ చేసుకోవాలని బోర్డు మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఆ కార్డ్ తోటే మనం ట్రావెల్ చేయొచ్చు లోకల్ ట్రాన్స్పోర్ట్లో. ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ స్టేషన్. ఇక్కడ మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు. అంటే 10 dirhams per hour అనమాట. 10 dirhams పే చేసి మనం ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు అనమాట. స్కాన్ చేసి స్టార్ట్ చేయవచ్చు. అంటే మొత్తం మొబైల్లో ఒక యాప్ ఉంటుంది. యాప్ త్రూయే మొత్తం కంట్రోల్ అవుతుంది. ఎక్స్ట్రా డిపాజిట్స్ అంటూ ఏమీ లేవు. మాక్సిమం 20 dirhams పర్ డే, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 422 రూపీస్ అట్లా. పవర్ బ్యాంక్ స్టేషన్ మాక్సిమం మెట్రో స్టేషన్స్ లో ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టేషన్స్ లో ఇలా ఆరెంజ్ జ్యూస్ పెడతారు, అంటే ఇలా స్టేషన్ లాగా. సో ఇది కూడా ఆటోమేటిక్ అనమాట, మనిషితో పని లేదు. సో మీరు చూస్తున్నట్టయితే మనకి మనీ పే చేసి ఇక్కడ స్ట్రా కలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ వచ్చి జ్యూస్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పేమెంట్ అనమాట. కాయిన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నోట్స్ వేయొచ్చు, అంటే 10 dirham నోట్స్ అట్లా. ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి 10 dirhams పడుతుంది. ఇక్కడ మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏవేవి ఎక్కడ వేయాలి అని చెప్పి. అండ్ ఎంత ప్రైజో పైన మెన్షన్ చేసింది. మీరు చూసినట్టయితే 10 dirhams అని మెన్షన్ చేసింది. ఇప్పుడు మెట్రో స్టేషన్స్ లోపలికి వెళ్దాము. మెట్రో స్టేషన్ అంతా ఇలా ఉందన్నమాట. ఇక్కడ అది ఎంట్రీ, ఇటు సైడ్ ఏమో ఎగ్జిట్. సో నేను ఎగ్జిట్లో ఈ చిన్న వీడియో రికార్డ్ చేశాను, ఎంట్రీలో మర్చిపోయాను రికార్డ్ చేయడం. మన కార్డ్ ఏదైతే ఉందో అక్కడ ట్యాప్ చేసి వెళ్ళాలి. అన్ని రెగ్యులర్ మెట్రో లాగానే ఇది కూడా అట్లానే ఉంటుంది సేమ్. ఇన్ కేస్ మనకి ఏ గైడెన్స్ లేకపోతే ఇక్కడ మనకి క్లియర్ మ్యాప్ ఉంది. మనం ఏ లొకేషన్కి వెళ్ళాలనుకుంటున్నామో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము వచ్చేసి గ్రీన్ లైన్ మెట్రోలో ఉన్నాం ప్రజెంట్. మనకి యూనియన్ అని ఉంది కదా, అది ఇంటర్చేంజ్. పైన వచ్చి బుర్జుమాన్ ఉంది కదా, అది కూడా ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్. రెడ్ లైన్ కి మారాలంటే మారొచ్చు. ప్లాట్ఫామ్ 1, 2 అని మెన్షన్ చేస్తుంది చూసారా. లొకేషన్ బట్టి ప్లాట్ఫామ్ మారొచ్చు అనమాట. ఆపోజిట్ లో ట్రైన్ వచ్చింది. దానికి ఆల్మోస్ట్ 2 to 3 minutes గ్యాప్ ఉంటుంది. ఇంకో 3 minutes లో ఈ ట్రైన్ వస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, పైన మెన్షన్ చేసి ఉంటుంది అనమాట ఇంత టైం పట్టింది ఇంకా నెక్స్ట్ ట్రైన్ రావడానికి అని. సో డోర్స్ దగ్గర మనం ఇట్లా నిల్చోవచ్చు. అండ్ మధ్యలో మట్టికి స్పేస్ ఇవ్వాలి, మధ్యలో మనము నిలబడకూడదు. అలా నిలబడితే ఫైన్ వేస్తారు గమనిస్తే మట్టికి. ఇది వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్. ఇన్ కేస్ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ దానిలో వీళ్ళు ఎవరైనా మేల్ ఎక్కితే 100 dirhams ఫైన్ అనమాట. మిగతా వాటిలో ఎవరైనా ఎక్కొచ్చు, బట్ ఈ పర్టికులర్ ఏరియా పింక్ లో మెన్షన్ చేసింది కదా, ఇందులో మట్టికి ఓన్లీ ఉమెన్ అండ్ చైల్డ్ అని ఉంది కాబట్టి ఉమెన్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు. ఈ పరిస్థితిలో మేల్స్ మాత్రం ఎక్కకూడదు అనమాట. అండ్ మెట్రోలో ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్ నాట్ అలౌడ్. అట్లా గమనించినట్టయితే ఫైన్ పడుతుంది మనకి. ఇప్పుడు మనం యూనియన్ మెట్రోలో ఉన్నాము. సో ఇంటర్చేంజ్ స్టేషన్ కాబట్టి నేను ఇప్పుడు గ్రీన్ లైన్కి వెళ్తున్నాను. పైన స్క్రీన్ కనిపిస్తుంది కదా, దానిలో మనం ఎక్కడున్నాము, ఏ డోర్ దగ్గర ఉన్నాము అండ్ నెక్స్ట్ స్టేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ దాని మీద ఉంటాయి. డూ సిమ్ ఉన్న వాళ్ళకి ట్రైన్లో ఫ్రీ వైఫై కూడా ఉంటుంది. అండ్ ఈ స్మోకింగ్కి 200 dirhams పెనాల్టీ, దగ్గర 4500 రూపీస్ అనమాట. ఫుడ్ తిన్నట్టయితే దానికి ఒక 100 dirhams పెనాల్టీ. ఫుడ్ కానీ డ్రింక్ కానీ చేస్తే ఆల్మోస్ట్ ఒక 2200 రూపీస్ లాగనమాట. దుబాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయినంత వరకు దుబాయ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం లేకుండా బతికేయచ్చు. అండ్ ట్రైన్లో డిస్టర్బెన్స్ చేసినా, ఇంకొకరికి ఇబ్బంది కలిగించినా వాటికి కూడా ఫైన్స్ ఉంటాయి. ఎవరి సపోర్ట్ లేకుండా, ఇన్ కేస్ మ్యాప్ సపోర్ట్స్ కూడా లేకుండా మనం తిరగొచ్చు అనమాట. ఇక్కడ ప్రాబ్లం లేదు. మెట్రో స్టేషన్కి వెళ్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అన్నిట్లో క్లియర్ మ్యాప్స్ ఉంటాయి. అండ్ మన లొకేషన్ తెలిస్తే చాలు, మనం గైడెన్స్ లేకుండా ప్రశాంతంగా తిరగొచ్చు దుబాయ్ మొత్తం. దుబాయ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, అంటే ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ తోటి 7.5 dirhams అవుతుంది 1 wayకి. మళ్ళీ రిటర్న్ కూడా 7.5 dirhams అవుతుంది మొత్తం దుబాయ్ మొత్తం తిరిగితే. ఇలా ఒక్క దిరం మన 23 రూపీస్ అనమాట. మనకి వన్స్ మెట్రో ఎక్కిన తర్వాత వెంటనే బస్ ఎక్కితే మెట్రో తర్వాత మనకి ఆ రైడ్ ఫ్రీ కిందనే కన్సిడర్ అవుతుంది. చార్జెస్ ఏం పడవన్నమాట. సో ఆ నెక్స్ట్ రైడ్ ఏదైతే ఉందో అది ఫ్రీ అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ డౌట్స్ కి నేను రిప్లై ఇస్తాను. ఇంపార్టెంట్ విషయం, బిలో 7 dirhams ఉంటే కార్డ్ యాక్సెప్ట్ అవ్వదన్నమాట. ఏ స్టేషన్స్ లో కానీ ఏ బస్సెస్ లో కానీ. అబోవ్ 7+ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్. అది మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. కార్డ్ 7 లోపు ఉంటే అది లో బ్యాలెన్స్ కింద కన్సిడర్ అవుతుంది. అలా లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు బస్ ఎక్కితే మనకి ఫైన్ పడుతుంది. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Thank you so much for watching.